అందరికీ నమస్తే. ఈరోజు అసెంబ్లీలో ఏం నడిచింది? ఏం నడవలేదు. అడిగేవాడు ఉంటేనే అసెంబ్లీ ఇంట్రెస్ట్ ఉంటుంది. అడిగేతోళ్ళని బయటికి పంపించేసిండ్రు. వినేవాళ్ళు కూర్చున్నారు అందరూ. గవర్నమెంటు వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు. నిన్న స్పీకర్ ఏమన్నాడో మీరు అందరూ చూసిర్రు. రేవంత్ రెడ్డిని సీఎంని విమర్శించవద్దు అంటే ఆయన విమర్శించవద్దు, పొగిడితే పొగడాలి, లేకపోతే ఆయనతో తిట్లు పడాలి. అంతకు మించి ఆయన ఏమన్నా పోనీ స్పీకర్ గారు ఏమన్నా సీఎం గారిని కంట్రోల్ చేస్తారా అంటే చెయ్యరు. ఆయన ఏమైనా మాట్లాడచ్చు, అడగోలుగా మాట్లాడచ్చు, దాన్ని అన్పార్లమెంటరీ మాట్లాడవచ్చు, స్పీకర్ డిక్టేట్ చేస్తూ మాట్లాడుతుండొచ్చు, కోర్టులను తప్పుపడుతూ మాట్లాడుతుండొచ్చు, ప్రతిపక్షాలను నానా బూతులు మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చు. లాస్ట్కి బీఆర్ఎస్ వాళ్ళు అసలు సభను మేము రాము, ఇంకా మమ్మల్ని మాట్లాడేది మాకెందుకని వాళ్ళు వెళ్ళిపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వినేవాడు లేడు, సీఎం నిద్రపోతున్నాడు, బీజేపీలు నిద్రపోతున్నారు. అసలు ప్రతిపక్షం సీఎంని విమర్శించొద్దు అన్నప్పుడు వీళ్ళంతా ప్రతిపక్షాలే కదా, పేరుకైతే ప్రతిపక్షాలే కదా. బీజేపీ ప్రతిపక్షమే, వాళ్ళేం కాంగ్రెస్ గవర్నమెంట్లో విలీనమేం కాలే కదా, లేకపోతే వాళ్ళ కోalitionతో గవర్నమెంట్ లేదు కదా. అరే అట్టెట్లా విమర్శించొద్దు అని అడగాలి కదా, నోరు రాలేదు. దానికే కాదు, నరేగా పనికి ఆహార పథకాన్ని నిన్న పేరు మార్చారు, గాంధీ పేరు తీసేసిన లొల్లి చేసి తీర్మానం చేసినరా, వీళ్ళు కనీసం ప్రొటెస్ట్ కూడా తెలపలేదు. బీజేపీలు పార్లమెంటులో చట్టం చేస్తే మోడీ దాన్ని వ్యతిరేకిస్తూ రేవంత్ రెడ్డి తీర్మానం చేస్తే ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేలు కనీసం ప్రొటెస్ట్ కూడా తెలపలే. ఇంకో పార్టీ అమ్ముడు పోయిన పార్టీ ఎంఐఎం, వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి అమ్ముడు పోతూనే ఉంటారు. ఇంకొకరు కమ్యూనిస్ట్ పార్టీ, వాళ్ళు ఎందుకున్నారో వాళ్ళకే తెలియదు ఇప్పుడు ప్రస్తుతం. సరే, చాలా అంశాలు ఉన్నాయి, అన్ని అంశాలు మెల్లమెల్లగా మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. అసెంబ్లీలో ఎప్పుడైనా సరే ప్రతిపక్షం, గట్టి ప్రతిపక్షం, అధికార పక్షం అందరు ఉంటేనే అసెంబ్లీ చూడబుద్ధి అవుతుంది, నడుస్తుంది, 4 సమస్యలు చర్చకు వస్తాయి. అవి మా ప్రతిపక్షం లేదా, ఉన్నాయి కదా, బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ లేదా, ఎంఐఎం లేదా, సిపిఐ లేదా అని అడగొచ్చు మీరు. నేను ఇందాక చెప్పినా కదా స్టోరీ. ఇగో బీజేపీలు ఈ పని చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? 3 ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు, ఇంకా ఫ్రేమ్ తీసేసిండ్రు, సిగ్గుపోతుందని ఆ కెమెరామెన్ ఎవరో తిప్పిండు. ఇక రేవంత్ రెడ్డి ఆయన పని చేస్తుండు, ఉత్తమ్ కుమార్ ఏమో చాలా కష్టపడి ఏదో నేర్చుకున్నది, పాపం ప్రిపరేషన్ అయ్యి రాలేదని చాలాసార్లు ఆయన మీద ఒక అపవాదం ఉంది, ఆయన ప్రిపేర్ అవుతలేడు, అప్పుడెప్పుడో నేను ప్రిపేర్ కాలేదు అన్నాడని దాన్ని బేస్ చేసి అంటున్నారని ఏదో ప్రిపేర్ అయ్యి ఆయనకు వచ్చింది రాంది తెలుసుకున్నది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు దీనిలో కూడా రేవంత్ రెడ్డి పెద్ద కుట్ర చేసినట్టే కనిపిస్తుంది. ఈయన పీపీటీ ఈయనతో ఇవ్వాలనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి మొన్న ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఇవే విషయాలు చెప్పిండో తెలియదు. ఇవే విషయాలు చెప్పిండు, ఆయన చెప్పిన విషయాలనే మళ్ళీ ఉత్తమ్ కుమార్తో చెప్పిస్తున్నాడు. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తుంటేనేమో లైవ్ రాకుండా కట్ చేయించిండట. సో పక్క మంత్రి అవసరమైతే అసలు రేవంత్ రెడ్డి ఇలా తొక్కోకపోతే ఈయననే ముఖ్యమంత్రి అవుతుండే, తొక్కిండు కాబట్టి మంత్రి అయ్యిండు. వాళ్ళే లైవ్ ఇచ్చే, వాళ్ళ ఐఎన్పిఆర్ తెలంగాణ వాళ్ళే కదా ఇచ్చేది. ఆ లైవ్ బయటికి రాకుండా కట్ చేసి పడేసిండ్రు. సరే, అదేం కూడా జరిగిందో నాకు తెలియదు. కానీ ఈయన మాట్లాడుతుంటే మన రేవంత్ రెడ్డి ఏం చేస్తారు చూడండి. కండు తెరుచుకొని ఇట్లా సొరుగుతున్నాడు, కెమెరామెన్ తీసేసి నెమ్మడే, ముఖ్యమంత్రి కదా ఇజ్జత్ పోతుందని. సరే, ఏమైందో కానీ అసెంబ్లీలో అడిగేవాడే లేకుండా పోయిండు. అరే ఈ ప్రజెంటేషన్కు బీఆర్ఎస్ ఉండాల్సి ఉండే, బీఆర్ఎస్ ఉంటే వాస్తవాలు తెలుస్తుండే కదా, ఎందుకు పారిపోయినరు అని కాంగ్రెస్ సైడు, బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి సేమ్ వర్షన్ బయటకు వినిపిస్తున్నది. ఏది వాళ్ళ వర్షన్ అంటే బీఆర్ఎస్ ఎందుకు పారిపోయింది అసెంబ్లీ నుంచి, అసెంబ్లీలో ఉండి వినాల్సిండే. ఇప్పుడు వాళ్ళు మేము కూడా ఇస్తాము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని అడిగినారు, అవకాశం ఇవ్వలేదు, ఇవ్వం మేము అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చినప్పుడు ప్రతిపక్షానికి కూడా ఇస్తే, ఇప్పుడు మీరు అందరూ వాళ్ళే తప్పు అంటున్నారు కదా, ఈ 10 సంవత్సరాలు వాళ్ళే తప్పు చేసినారు అన్నప్పుడు వాళ్ళు కూడా అవకాశం వస్తే అది తప్పో ఒప్పో చెప్పుకునే అవకాశం కూడా దొరుకుతుంది కదా. వాళ్ళు కూడా చెప్తే నిజంగానే తప్పైతే మీరు అప్పుడే ఆపి మాట్లాడుతూ ఇది ఎట్లయితుందని వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. ప్లస్ నిన్న మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఏకంగా స్పీకరే రేవంత్ రెడ్డిని విమర్శించొద్దు, సీఎం గారిని ఎట్లా విమర్శిస్తారు, సీఎం విమర్శలకు అతీతుడా, సీఎం ఏమైనా దేవుడా, లేకపోతే సీఎం ఏమైనా సభ స్పీకర్దా, సీఎందా? స్పీకర్ది. సీఎం అనవసరమైన మాటలు మాట్లాడుతుంటే, అనవసరమైన బూతులు మాట్లాడుతుంటే స్పీకర్ ఆపాలి. స్పీకర్ ఆపి ఇది అన్పార్లమెంటరీ, ఇట్లా మాట్లాడొద్దు, ఆడ ఉన్న ముఖ్యమంత్రి మీద విమర్శలు చేయొద్దంట, అసలు సభలో లేని కేసీఆర్ మీద విమర్శలు చేయొచ్చంట, అన్ని విమర్శలు చేయొచ్చంట. సభలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, స్పీకర్ని బట్టి ఉంటాయి. కోడలి శివప్రసాద్ లాగా వ్యవహరిస్తామంటే కుదరదు. కోడలి శివప్రసాద్ వన్ సైడ్ చేసే
అనవసరంగా ఒక అపవాదం మూట కట్టుకున్నాడు ఆయన జీవితంలో. అంతవరకు మంచిగా ఉండే, ఆయనకు మంచి పేరుండే. ఇక్కడ స్పీకర్ గారేమో ఇట్లా చేస్తున్నాడు. రేవంత్ రెడ్డిని కూడా కంట్రోల్ చేసి, ప్రతిపక్షాన్ని కూడా కంట్రోల్ చేసి, వీళ్ళకు వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇచ్చి, సరే అధికార పార్టీకి ఒక గంట సేపు ఎక్కువ మాట్లాడే అవకాశం ఇచ్చినా యువతలను కూడా కొద్దిగా మేనేజ్ చేస్తే బాగుంటుండే. అనవసరంగా ఇక్కడ స్పీకర్ తప్పు చేసిండు అనేది బయటికి కనిపిస్తుంది. అనవసరంగా విమర్శల పాలయ్యండి దీనిలో ప్రసాద్ కుమార్ గారు గడ్డం. ఆయన వన్ సైడ్ ఉన్నాడు అనే ఒక చర్చ బయటకు వచ్చింది. ఇక అట్లా ఇది ఇక బీఆర్ఎస్ పోతే ఏమవుతుండే సభకు? బీఆర్ఎస్ పోతే ఏమవుతుందంటే వీళ్ళు చెప్పిన అబద్ధాలకో లేకపోతే వీళ్ళు చెప్పిన అన్ని అంశాలు వాళ్ళు ఒప్పుకున్నట్టు అవుతుండే. ఇది ఇవాళతో అయిపోదు. ఇవాళ సభ అయిపోతుంది, ప్రజెంటేషన్ అయిపోతుంది, పొద్దుముకుతుంది, తెల్లాడుతుంది. ఇట్లాంటి ఓ సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఓ రోజు బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తే వీళ్ళు ఏమంటారంటే మేము ప్రజెంటేషన్ ఇచ్చిన రోజు మీరు ఉన్నారు కదా, మీరు విన్నారు కదా, మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అంటారు. ఇప్పుడు మాట్లాడదామంటేనేమో మైక్ ఇయ్యరు. ఇప్పుడు మేము మాట్లాడతాము, ఉత్తమ్ కుమార్ గారు తప్పు చెప్తున్నారు, అది తప్పు అని చెప్పడానికే మైకు దొరకదు. రేపు అన్నాడు మాట్లాడలేదు అని మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు. మీరు ఉన్నారు కదా, సభలో ఉండి మాట్లాడలేదు కదా అంటే మేము చెప్పింది నిజమే కదా అంటే తప్పును ఒప్పించే ప్రయత్నం. ఇదంతా పోలీస్ కన్ఫెషన్ ఉంటుంది తెలుసా. ఒక దొంగను పోలీసులు పట్టుకుని పోతారు, కూర్చోబెట్టుకుంటారు. ఇంకా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్డ్ కేసులు లేకపోతే హై ప్రొఫైల్ కేసులు అయితే ఇంకా దారుణంగా ఉంటాయి. వాళ్ళు ఆయన లోపల ఆ దొంగ ఆయన ఏం చెప్పిండో, ఆ పట్టకపోయిన ఆయన దొంగ ఆయన కూడా మనం అనొద్దు. ఆ పట్టకపోయిన ఆయన ఏం చెప్పిండో ఇవ్వని తెలియదు. కానీ పోలీసు వాళ్ళు మా ముందు ఈయన ఒప్పుకున్నాడు నేరం అని చెప్పేసి ఒక కన్ఫెషన్ రాస్తారు. ఆ కన్ఫెషన్ దేనికి చెల్లదు, బయటకు వచ్చి మీడియాకి ఇచ్చేస్తారు. ఒప్పుకున్నాడు. ఇంకా పోలీసుల ముందు ఇచ్చిన కన్ఫెషన్ నిజమైతే ఇంకా కోర్టులు, జడ్జీలు, లాయర్లు వీళ్ళెవరితో పని లేదు. సేమ్ ఇది కూడా గట్లే ఉంటుంది. అసెంబ్లీలో కూడా పక్కన వాళ్ళకు మాట్లాడే అవకాశం రాదు. వీళ్ళు చెప్పింది వినుకుంటూ ఉండాలి. నువ్వు విన్నవు అంటే ఒప్పుకున్నట్టే. నేను అందుకే బీజేపీని కూడా తప్పబడుతున్నా. ఈ నరేగాలో మహాత్మా గాంధీ పేరు తీసేసిందని చెప్పి వాళ్ళు తీర్మానం చేస్తే బీజేపీ ఓట్ల మీద గెలిచిన వాళ్ళు, బీజేపీ టికెట్ మీద గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు కనీసం ప్రొటెస్ట్ ప్రకటించలేదు, కనీసం నిరసన ప్రకటించలేదు, కనీసం వాకౌట్ కూడా వేయలేదు. ఇంకా అసెంబ్లీలో మీరందరూ ఒకటేలాగా కనిపిస్తున్నప్పుడు, అధికార పార్టీ, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ అందరూ ఒకటేలాగా కనిపిస్తున్నప్పుడు ఇంకా అసెంబ్లీ ఎట్లా నడుస్తుంది? ప్రజా సమస్యలు ఎక్కడ చర్చకు వస్తాయి? ఒక ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం రానప్పుడు ఇంకొక ప్రతిపక్షం కూడా అలర్ట్ కావాలి కదా. ఇంకో ప్రతిపక్షం మాట్లాడనీకే అవకాశం లేకున్నా సరే మాకు ఇప్పుడు మైక్ ఇస్తే మేము అప్పుడే మాట్లాడతాం, మాకేం అభ్యంతరం లేదు అనుకుంటే మీరు ప్రతిపక్షంగా పనికిరారు. మీరు ప్రజా సమస్యల మీద మీకు కాన్సన్ట్రేషన్ లేదు. ఎంతసేపటికి గవర్నమెంట్తో మంచిగా ఉండాలి, గవర్నమెంట్తో పనులు చేయించుకోవాలి, ఏమైనా 4 దుడ్లు మిగిలితే మిగిలించుకోవాలి, 4 పైసలు ఎన్కేసుకోవాలి. దీనికోసమే ప్రతిపక్షమా? దీనికోసమే అసెంబ్లీ పెట్టాలనా? ఈ ఒక్కరికైనా ఇంట్రెస్ట్ ఉందా? ఉత్తమ్ కుమార్ గారు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ సొరుగుతూనే ఉన్నాడు, పక్కన బీజేపీలు నిద్రపోతున్నారు. ఎంఐఎంఓలకి ఇది అవసరం లేని ఇష్యూ. ఎంఐఎంఓలకి ఎంతసేపటికి ఆ ఓల్డ్ సీట్ ఇష్యూ తప్ప వేరే పట్టవు. ఆ సిపిఐ అయినకు ఇట్లాంటివి అసలే పట్టవు. సిపిఐ అయినా కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే అది వాళ్ళు లడ్డు అంటే లడ్డు, ఆ స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. ప్రజా సమస్యలు చర్చకి ఏడుస్తాయి అసెంబ్లీలో. ఇక ఎవరికి దేనికోసం సభ పెట్టేది దేనికోసం అంటే ఉత్తగా మీ వర్షం చెప్పుకుంటా పోతే దానిలో ఇంట్రెస్ట్ లేదు. ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు, దానికి అసలు ఒక ఇంప్రెషనే లేదు దానికి. ప్రతిపక్షం కూడా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే మీరు మాట్లాడేది జనాలకు అర్థమవుతుంది, మీరు మాట్లాడేది జనాలకు వినాలనిపిస్తుంది. ఉత్తగా మేము ఎవరికి మైకి ఇయ్యం, మేమే మాట్లాడుకుంటాం, ముఖ్యమంత్రి బుద్ధిగుంటాడు మాట్లాడతాడు. మొత్తంలో ఈ 3 రోజులు జరిగింది కదా అసెంబ్లీ. ఫస్ట్ డే ఒకరోజు జరిగింది, నిన్న జరిగింది, ఈరోజు జరిగింది. ఈ 3 రోజులు అసెంబ్లీలో ప్రతిపక్షం వాయిస్ ఏడ ఉంది? ప్రతిపక్షం పలానా మాట్లాడే అవకాశం ఇచ్చిన స్పీకర్ అని చెప్పడానికి ఏముంది? రేవంత్ రెడ్డి గారు బూతులు చెప్పమంటే మాత్రం ఒక పేజీ రాయొచ్చు. ఆయన ఏం మాట్లాడినా మొత్తం ఒక పేజీ, ఒక బుక్ రాయొచ్చు మొత్తం. ఇంకా జూబ్లీస్లో కూర్చొని అవే మాట్లాడే, ప్రగతి భవన్లో కూర్చొని అవే మాట్లాడే, గాంధీ భవన్లో కూర్చొని అవే మాట్లాడే, అసెంబ్లీలోకి వచ్చినాక అవే మాట్లాడే. ఎప్పుడు అవే మాట్లాడితే ఇక ప్రజల సమస్యలు ఏది చర్చకు వస్తాయి, ఏమవుతాయి? బీఆర్ఎస్ కరెక్ట్ స్టాండ్ తీసుకున్నది ఫైనల్గా. బీఆర్ఎస్ ఈ సభకు కనుక పోతే వాళ్ళు చెప్పేటివన్నిటికీ బీఆర్ఎస్ ఒప్పుకున్నట్టు అవుతుంది. వాళ్ళు చెప్పేటివన్నీ వాళ్ళకు అనుకూలంగా చెప్పుకుంటున్నారు. ఎందుకు వాళ్ళకు అనుకూలంగా అంటున్నానంటే, ఇప్పుడు కృష్ణా నీళ్ళు ఒక సింగిల్ లైన్ చెప్తాను నేను. ఒకవేళ ఆంధ్రాకు నీళ్లు కేసీఆర్ గవర్నమెంట్లోనే పోయినాయి, ఆంధ్రాకు న్యాయం జరిగితే, తెలంగాణకు అన్యాయం జరిగితే తెలంగాణలో ఇన్ని పంటలు పండేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఆంధ్ర మీడియా కానీ ఆంధ్ర పొలిటీషియన్స్ కేసీఆర్ ఎందుకు తిరుగుతున్నారు? కేసీఆర్ గవర్నమెంట్లోనే నీళ్లు పోయినాయి, మంచి జరిగింది అనుకుందాం. అప్పుడు వాళ్ళు కేసీఆర్ పోగడాలి కదా. వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు పోగొడుతున్నారు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో పోలేదు, మరి రేవంత్ రెడ్డి ఎందుకు పోగొడుతున్నారు వాళ్ళందరూ? ఇప్పుడు ఆంధ్ర మీడియా మొత్తం రేవంత్ రెడ్డిని ఎందుకు దేవునిలాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఆంధ్రాకి ఇప్పుడు న్యాయం జరుగుతుందా? ఆంధ్రాకి నీళ్ళు పోతున్నాయి, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రాకి నీళ్ళు పోతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి మంచోడైండు. ఆంధ్రాకు నీళ్ళు పోనిస్తే కేసీఆర్ కూడా మంచోడవుతున్నాయి ఆంధ్రాకి. ఇంత లొల్లి జరిగేదే కాదు.
వీళ్ళు అందుకే కదా శ్రీశైలం నుంచి జూరాలను తీసుకొని జూరాలకు కలపాలి పాలమూరు రంగారెడ్డి అంటే శ్రీశైలం మనం వదులుకోవాలి మొత్తం. ఇంకా శ్రీశైలాన్ని ఆంధ్రాకి అప్పగించేసి మనం జూరాల కాన్నే ఉన్న బొచ్చడి నీళ్ళని గీక్కుంటా ఉండాలి. వచ్చినప్పుడల్లా నేను గీక్కుంటా ఉండాలి. మనకు పంచాయతీ తెంపుకోవడం అంటే మనకు వాళ్ళకు వాటా తెంపుకోవాలి. అంతేగాని పంచాయతీలు వద్దు, చంద్రబాబు నాయుడుతో మేము మంచిగా ఉండాలని చెప్పి శ్రీశైలాన్ని మొత్తాన్ని వాళ్ళకి అప్పగించేస్తాం, పాలమూరు రంగారెడ్డి సోర్స్ పాయింట్ మేము జూరాలకి వెళ్ళి ఎందుకు పెట్టలేదు అని వాదిస్తే ఇంకా దానికి అర్థమేముంది? దీనికి పంచాయతీ తెంపుకోవడం అంటే వాటాలు తెంపుకోవాలి తప్ప మొత్తం మనం వాటా వాళ్ళకి ఇచ్చేసి ఇంకా పంచాయతీ ఏడుందని చెప్పుకుంటే అది తెలంగాణకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఎనీవే అసెంబ్లీ జరుగుతున్న పరిణామాలు, అసెంబ్లీ జరుగుతున్న తీరు పైన మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి కింద కామెంట్ బాక్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్.